గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోకి చేర్చి శాసనసభలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్లో ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భుక్యా భాస్కర్, గిరిజన లంబాడి నాయకులు, సోదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల నాయకులు గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోకి చేర్చి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్లో ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భుక్యా భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భుక్యా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ బంజారా జాతి అయిన లంబాడి భాషను లిపి రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోర్బోలి లంబాడ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. భాషను తమ సంస్కృతిని గుర్తించినందుకు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో 20 నిమిషాల పాటు ప్రస్తావించిన విషయాలను తెలియజేశారు. భారతదేశంలో 22 రాష్ట్రాలలో మాట్లాడే భాషగా ఉందని తెలిపారు. అంతేకాకుండా రాజస్థాన్, మేవాడ్ నుంచి వచ్చిన సంతతి అని తెలియజేశారు. భారతదేశంలో లంబాడాలు మాట్లాడే భాష గోర్బోలిని లిపిగా గుర్తించడం రేవంత్ సర్కార్ మా సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవించిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గిరిజన పెద్దలు బదావత్ గోవర్ధన్, లగావత్ పెద్దమున్న, లకావత్ చిన్నమున్న, లకావత్ నర్సింలు, భుక్యా గురుబాబు, రమావత్ చందు, బదావత్ రమేష్, భుక్యా మోహన్, మూడావత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. జై గోర్ జై శివలాల్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మా గిరిజన జాతికి రాజ్యాంగం గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడానికి జై శివలాల్, జై మెరవాడి. మొన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సహాయక కేంద్ర మంత్రివర్గానికి, శాసనసభ్యులకు అందరికీ మా గిరిజన తెలంగాణ రాష్ట్ర తరఫున, ముస్తాబాద్ మండల గిరిజన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్లో మా గిరిజన ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం అనేది చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఇది 70 సంవత్సరాల నిరీక్షణ వెయిటింగ్. ఇదొకటి చాలా మంచి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాం. దానికి గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల స్కూల్లో, కాలేజీలలో, విద్యాలయాల్లో మా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మేము భావిస్తూ ఉన్నాం. మాకు కూడా గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల మా భాష, మా జాతికి మాకు ఎన్నో అవకాశాలు కలుగుతాయని, అదేవిధంగా 700 భాషలు ఉన్నప్పటికీ 22 భాషలు మాత్రమే రాజ్యాంగంలో గుర్తించబడ్డాయి. అదేవిధంగా మాకు కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెడ్డి గారికి గోర్ బంజారా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మొన్నటి శాసనసభలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ సమాజంలో ఒక ఎస్టీ లంబాడి బంజారా వాళ్ళు ఉన్నారని గుర్తించి ఎన్నడూ లేని విధంగా 8వ షెడ్యూల్లో బంజారాలను గుర్తించి వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క ఆచారాలు, కట్టుబాట్లు అన్నీ వాళ్ళు గుర్తింపు ఉండేలాగా 8వ షెడ్యూల్లో వారి భాషను గుర్తింపు తేవాలని చెప్పి జై శివలాల్, జై మెరమయాడి. ఈ రోజున మా సద్గురు శివలాల్ మహారాజు కొన్ని సంవత్సరాల నుంచి మా గిరిజనులను ముందుకు తీసుకొచ్చి
ఇన్ని రోజులైనా 70 సంవత్సరాలు అయినా కానీ మాకు గోర్ అనేది ఎవరు ప్రవేశపెట్టలే. ఈరోజు